హాయ్, అందరికీ నమస్తే. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడం ఈ సమస్యతో బాధపడుతున్నారు. సో దీనికి కారణం మీరు తాగే మినరల్ వాటర్ అని మీకు తెలుసా? అవును, నేను చెప్పేది అబద్ధమైతే నార్మల్ వాటర్ తాగే వాళ్ళని, మినరల్ వాటర్ తాగే వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది. పిల్లలు పుట్టకపోవడానికి జెంట్స్లో హార్మోన్ సెక్రెట్ అవ్వకపోవడానికి కారణం మీరు తాగే మినరల్ వాటర్. భగవంతుడికి తెలీదా, నేచర్కి తెలీదా ఎలా తాగితే సిస్టమ్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని? దాన్ని ఆర్టిఫిషియల్గా చేసి, నీళ్ళను కూడా ఆర్టిఫిషియల్గా మార్చి దాన్ని ప్యూరిఫై చేసాం, అది చేసాం, ఇది చేసాం. న్యాచురల్గా ఉన్న వాటర్ ప్యూరిఫై దానికి అదే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు లేచి చూడండి, గాలి స్వచ్ఛంగా ఉంటుందా లేదా? సాయంత్రం అదే దుమ్ము ధూళి అన్నీ పట్టు ఉంటాయి. మార్నింగ్ లేచి చూసేసరికి ఎక్కడికక్కడ గాలి మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది. నదిలో మనం చెత్త చెదారం అన్నీ వేసేస్తాం. మళ్ళీ తెల్లవారుజామున లేచి చూసేసరికి ఆ వాటర్ ప్యూరిఫై అయిపోతుంది. అంటే నేచర్కే ప్యూరిఫై మరి నేచర్కి ప్యూరిఫై చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎంత చెత్త చేసినా మళ్ళీ ప్యూరిఫై చేసి ఎక్స్ట్రా మినరల్స్ యాడ్ చేసాం, ఎక్స్ట్రా జింక్ యాడ్ చేసామంటే ఆ నీళ్ళని సిస్టమ్ డైజెస్ట్ చేసుకోలేదు. జింక్, మనం తాగే మినరల్ వాటర్లో జింక్ యాడ్ చేసి ఉంటుంది. జింక్ ఏంటంటే ఒక మింటిష్ ప్రోడక్ట్, అంటే షాకింగ్ టైప్ ఆఫ్ జుమ్ అనిపించే ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్. అది స్పర్మ్ని జుమ్ అని చంపేస్తుంది రోజు తాగుతూ ఉంటే. సో మింటిష్ ఉండటం వల్ల పిల్లలు పుట్టాలన్నా, స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, డైజెషన్ అవ్వాలన్నా ఏం కావాలి? వేడి కావాలి. ఆ వేడిని ఈ మెంటిష్ ఆర్ జిమ్ అనే సెన్సేషన్ ఉన్న జింక్కి సెన్సేషన్స్ ఉంటాయి. ఇవి ఆ జుమ్ అనే స్పర్మ్ని చంపేస్తుంది. ఆ జుమ్ అని మన స్టమక్లో ఉన్న వేడిని చంపేస్తుంది. మినరల్ వాటర్ హ్యూమన్ బాడీకి వేడి ఉండాలి. కొన్ని విషయాలకి డైజెషన్ అవ్వాలన్నా, ఎజాకులేషన్ అవ్వాలన్నా, స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, ఇలాంటి కొన్ని వాటికి వేడి ఇంపార్టెంట్. ఆ ఉన్న వేడిని కూడా ఇది చంపేస్తుంది. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో మీరు తాగే న్యాచురల్, ఇంకొకటి ఆ కంట్రీ డిలైట్ అనే వాళ్ళు చూడండి, ఈ పాలు చూడండి, ఈ పాలు చూడండి, ఈ పాలు చూడండి, ఈ పాలు చూడండి అంటే నాకు ఒకటి అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, నేచర్. ఇప్పుడు టొమాటోని మనము ల్యాబ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి వీటిని చేసి తింటే స్వచ్ఛంగా న్యాచురల్గా మనకు డైజెషన్ అవుతుందా? లేదా ల్యాబొరేటరీలోకి వెళ్ళి అవి ఇవి తయారు చేసి అన్ని క్లీన్ చేసి